సింహరాశి యొక్క రాశి ఫలితాలు అక్టోబర్లో సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ ఆ రవి బాగాలేడు, ద్వితీయంలో ఉన్నాడు. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటా అంటే, మన పంచాంగ శ్రవణం చేస్తాం సంవత్సరాల పండుగ రోజున. నవనాయకులు అంటారు. ఈ నవనాయకులు అంటే 9 మంది గ్రహాలు. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, ఎంపీనే ప్రధానమంత్రి చేస్తాడు, ఆ ఎంపీనే మరి హోంమంత్రి చేస్తాడు. మరి ఇట్లా మంత్రి పదవులు ఎంపీకే వస్తున్నాయి కదా. అట్లాగే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేస్తాడు. ఇవన్నీ కూడా వాళ్ళ హోదాలు ఎట్లా వస్తాయి, వాళ్ళ సుకృతం వల్ల వస్తాయి. అట్లాగే ఈ 9 గ్రహాలకు కూడా పదవులు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు పాపగ్రహాలు కొన్ని ఉంటాయి, పుణ్యగ్రహాలు కొన్ని ఉంటాయి. దానికి చిన్న కథ చెప్పాలి తప్పదు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఈ 33 కోట్ల మంది దేవతల్లో జక్షువులు అని 2 ఉన్నారు. ఆ 2 ఎట్లాంటి వాళ్ళంటే, ఎక్కడ ఏది జరిగినా అది నాశనం చేయడానికే వాళ్ళ పని, రెండో పని లేదు. సరే, ఈ దేవతలందరికీ పదవులు ఇస్తున్నారు. సరే, వీడు పెద్ద పుల్ల పెట్టేవాడు, ఏది జరగలేదు కాబట్టి వాళ్ళని ముందు బ్రహ్మ పదవి, అయ్యా జక్షువులు మీరు రండి, ఇదేనా మాకు అక్కర్లా. సరే, విష్ణు పదవి, ఇదేనా నాకు అక్కర్లా. సరే, ఈశ్వర పదవి, ఇదేనా నాకొద్దు, ఏది మీకు కావాలి. చివరికి అన్నారు, నాయన చేప నిన్ను పిలవటం, నాకు ఇది వద్దంటం కంటే పదవి చెబుతాం, నీకు కావాలంటే వచ్చేసి తీసుకోవటమే. నీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి మేము ఇవ్వటానికి దేవతలందరూ సిద్ధపడి ఉన్నాం. నిప్పుని నెత్తిన పెట్టుకోగా చల్లార్చుకుంటాం. కాబట్టి నాయన మీ పదవి ఏది కావాలో ఆ పదవి తీసుకోండి అని చెప్పారు. జక్షువులు అనే పేరు ఏంటంటే కళ్ళు. ఈ జక్షువుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, దిష్టి తగిలిందయ్యా అంటారు. అన్నం తింటూ ఉండగా వాడు వచ్చాడు, వాడి దిష్టి కొట్టింది, ఇక అన్నం తినబుద్ధి పడట్లేదు, వాడి కళ్ళల్లో లేవు. ఆ జక్షువులు అనేవాళ్ళు వీడి కళ్ళలో ఆశించాడు. తల్లి పిల్లాడికి అన్నం పెట్టి దిష్టి పెట్టదు. ఆ జక్షువులు అనేవాళ్ళు వాళ్ళ పాపకర్మ ఉన్నప్పుడు ఆ తల్లి కళ్ళలోనే ప్రవేశిస్తారు. ఆ జక్షువులకు అటువంటి పదవి ఇచ్చారు. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, ప్రతి మానవుడు కూడా చెడు కొడుకోకూడదు. కొడుకు ఏదైనా అల్లరి చేశాడనుకో, చెప్పిన మాట వెళ్ళేదనుకో, రే నువ్వు ఎప్పుడు చస్తావురా అంటే వాడు తదాస్తు అంటే వాడు చస్తాడు. కాబట్టి వాళ్ళు చెడు కోరే వాళ్ళు ఉంటారు. ఆ చెడు కోరే వాళ్ళ నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. ఈ జక్షువులు అనేటువంటి వాళ్ళు ఎట్లాంటి పాపాత్మలో, అటువంటి పాపాత్మల వల్ల మనకు రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు వస్తున్నాయి. ఒకడు ఏం చేస్తాడు, బండ్ల మీద పోతున్నామండి, అన్ని మేకులు తెచ్చి రోడ్డు మీద పోస్తాడు. పక్కనే పంచర్ షాప్ ఉంటుంది, ప్రతివాడి బండి పంచర్ అవుతుంది. వీడు మేకులు పోసిన ఎవరైనా గుర్తిస్తాడా? గుర్తించడు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి సూర్యుడు చాలా ప్రధానమైన గ్రహం. ఎవరు ఎన్ని చేసినా క్షమించి వాళ్ళని మంచిగా మార్చేటువంటి స్వభావం సూర్య భగవానుడికి ఉంది. ఆ సూర్య భగవానుడికి ఏ గ్రహాలు బాగాలేవు, గురువు బాగాలేడు. తర్వాత రవి కూడా బాగాలేడు, బుధుడు ఒకడు బాగున్నాడు, కేతు బాగాలేడు, మరి శని బాగాలేడు, రాహు బాగాలేడు, గురువు బాగాలేడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకు ప్రత్యేకించి చెప్పానంటే, మరి నవనాయకుల్లో 2 శుభగ్రహాలు, 2కే శుభగ్రహాల పదవులు వచ్చినాయి. మిగతా పాపగ్రహాలకే పదవులు వచ్చినాయి. దేశం కూడా పాపంతో చుట్టుకొని అవస్థపడుతోంది. కాబట్టి ఇప్పుడు ప్రతివాళ్ళు కూడా 24-25 సంవత్సరాలు వాళ్ళ జాతకాలు ప్రతిసారి ప్రతి నెల చూపించుకున్నా కూడా తప్పు లేదు అంట.
ప్రతిరోజు కూడా మనం జాతకాలు చూపించుకోవటంలో తప్పు లేదు. చూడండి, ఇప్పుడు బియ్యంలో కానీ తినే ఆహార పదార్థాల్లో వేచిలోనైనా సరే కొట్టుని తెచ్చిన తర్వాత 15 రోజుల్లో పురుగు పడుతుంది. ఆ పురుగు చూడకుండా వండుకొని తింటే రోగాలు వస్తున్నాయి. ప్రతిదీ కనిపెట్టి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మరి శనికి రాహు అష్టమంలో ఉన్నాడు, కుజుడు ఒక్కడు బాగున్నాడు, గురువు బాగాలేడు. ఈ గ్రహాలన్నిటికీ శాంతి చేసుకోవాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోండి, జాతకరీత్యా ప్రవర్తించండి. అయితే ఇందాక చెప్పా, కార్తీక మాసంలో గణపతి దీక్ష చెప్పా. ఈ గణపతి దీక్ష ఎట్లాంటిది అంటే మీకు ఏది లోటు ఉంటే ఆ లోటు పూర్తవుతుంది, అది లోటు ఖచ్చితంగా తీరుతుంది. ఎటువంటి సమస్య అయినా కూడా ఖచ్చితంగా మారిపోతుంది. అది చాలామందికి జరిగింది, ప్రత్యక్షంగా జరిగింది. ఒక అమ్మాయి అయితే కాలేజీలో మరి ఎస్సీ వాడిని ప్రేమించింది, రెడ్ల అమ్మాయి. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటుంది. కోటీశ్వరుడు తండ్రి. చివరికి జాతకంలో కేతువు బాగలేడు, నీచ పురుష సాంగత్యం ఉందని వచ్చింది. ఇదే గణపతి దీక్ష చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానంది. వాళ్ళ నాయన్ని కూర్చొని ఎన్నుకుంటున్నావు అన్న, నీకు వేరే సమస్య ఉంది, నువ్వు నిజం చెప్పి నేను ఎవరో చెప్పనన్నా. నిజమని ఒప్పుకుంది. మరి ఇప్పుడు ఎందుకు మానుకున్నావు అంటే వాడు ఇంకో దాంతో తిరుగుతున్నాడు. అదే ఆ గణపతి పూజ చేయకపోతే ముందు పెళ్ళి అయ్యేది, తర్వాత ఇంకో దాంతో తిరిగేవాడు, నిన్ను తెలిసేవాడు. ఇట్లాంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ఇటువంటి దైవారాధనలు చాలా అవసరం. కాబట్టి ప్రతి వారికి కూడా వివాహం దగ్గర సమస్య, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల అనుకూలత దగ్గర సమస్య, మరి ఉద్యోగం దగ్గర సమస్య. శని అష్టమానికి వస్తాడు, చాలా చెడు టైం రాబోతోంది. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏకాదశంలో కుజుడున్నాడు, కుజుడు భూమికి సంబంధించిన వాడు. ఏదైనా ఇల్లు ఆస్తి కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది. ఆ గ్రహదోషాలు పోతే మరి పెళ్ళి ఒకటి, ఇల్లు ఒకటి, ఉద్యోగం ఒకటి, ఇవన్నీ కూడా సంతానం ఒకటి, ఈ 4 కూడా ప్రతి వాళ్ళకి అవసరమైనవి. అవసరం తీరక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహదోషాలకు పూజ లేకపోతే గణపతి దీక్ష చేసుకుంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. స్వస్తి.